గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు జాతీయ పతాకాన్ని దత్తత తీసుకున్న దినోత్సవం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం చదువుకునే రోజుల్లో జీకే పర్పస్ మీద మాత్రమే జూలై 22వ తారీఖు 1947లో జెండాని మన భారత రాజ్యాంగం నుంచి పింగళి వెంకయ్య గారు రూపొందించిన తర్వాత మనం తీసుకున్నట్టుగా చెప్పబడుతుంది. అది మన జీకేలో చదివి ఆ రోజు మర్చిపోతాము. ఈరోజు నాకు అశోక్ ఆ విషయం చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. మరొకసారి మన జాతీయ పతాకాన్ని గుర్తు చేసుకోవడం మరియు దాన్ని రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారిని స్మరించుకునే అవకాశం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జాతీయ పతాకం రూపకల్పనలోనూ మనకందరికీ తెలిసిందే 3 రంగుల జాతీయ పతాకం, ఒవ్వొన్నెల 3 రంగుల జెండా మనది. ఇందులో కాషాయ రంగు అనేది త్యాగాన్ని తెలియపరుస్తుంది, తెలుపు రంగు అనేది శాంతి తెలియపరుస్తుంది, ఆకుపచ్చ రంగు పాడి పంటను తెలియపరుస్తుంది. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి అశోక చక్రం అనేది సారనాథ్ తోపు నుంచి తీసుకోవడం జరిగింది. ఇది త్యాగానికి, ధర్మానికి, న్యాయానికి తెలియపరుస్తుంది.